అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు క్రౌన్స్ ఆస్థెటిక్ సొల్యూషన్ ఎండి దీప్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు మ్యామ్? ఎస్ రోజా గారు, ఐఎమ్ గుడ్. సూపర్ మ్యామ్. ఇప్పుడు మనం స్కిన్కి ఏదైనా అప్లై చేసేటప్పుడే అసలు మన స్కిన్ టైప్ ఏంటి అని తెలుసుకుంటాం కదా. బట్ నాకు తెలిసినంత వరకు మనం సలాన్స్కి వెళ్ళినప్పుడు కానీ అంటే ఈ ఫేషియల్ నాకు పడుతుందా, ఇది నా స్కిన్ టైప్కి ఓకేనా అన్నట్టు మనం ఎక్కువగా వాటి మీద మనకు అంత అవేర్నెస్ ఉండదు. సో దీని గురించి మీరు ఏమంటారు మ్యామ్? అంటే ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినా కానీ ఇది నా స్కిన్కి సూట్ అవుతుందా, నేను ప్రిఫర్ చేయొచ్చా అని మనం ఎలా తెలుసుకోవాలి? ఎస్ అండి, దానికి గానే అసలు మన స్కిన్ ఎలాంటిదో మనకి మినిమం దాని గురించిన నాలెడ్జ్ ఉండాలి. జనరల్గా ఫ్రూట్ ఫేషియల్స్ లాంటివి ఇలాంటివి చేస్తుంటారు, సేఫే ఉంటాయి ఇవి ఎక్స్టర్నల్గా. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంది, వెళ్ళాము ఫేషియల్లో కొన్ని స్టెప్స్ అంటూ ఉంటాయి. ఎలా క్లెన్జింగ్ అని, స్క్రబ్బింగ్ అని, కొన్నిసార్లు బ్లీచ్ వేస్తారు, కొన్నిసార్లు కొన్ని ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడతారు, కొన్నిసార్లు క్లెన్జర్ బేస్డ్వి వాడతారు. అది చేసే వాళ్ళు ఆ మినిమం నాలెడ్జ్ తో చేస్తున్నారా అనేది ఒకటి చూసుకోవాలి. ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, బాగా వేసి తోమగానే అంటే స్క్రబ్బింగ్ ఇవన్నీ చేసేసి ఫేషియల్ చేయగానే భలే గ్లో ఉంటుంది. ఎందుకంటే ఆ జిడ్డు, ఆ ట్యాన్ వల్ల ఉన్న ఆ డల్నెస్ ఏదైతే ఉందో ఫేషియల్ తర్వాత పోతుంది. పోగానే దే ఫీల్ సో గుడ్. బట్ ఇఫ్ ఆ ప్రాసెస్లో ఎక్కువగా స్క్రబ్బింగ్, అగ్రెసివ్గా క్లెన్జింగ్ చేయడం వల్ల ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే బయట అరే డ్రై అయిపోయింది, నేను తేమనివ్వాలి. సో ఎప్పుడైతే ఓవర్ డ్రై చేసేస్తున్నామో ఇమీడియట్ గా మీకు మంచి గ్లో తుడిచినట్టుగా గ్లో వచ్చేస్తుంది, కానీ అంతే మళ్ళీ ఆయిల్ స్కిన్ పైన వెలువడుతుంది. సో ఇక్కడ మనము న్యాచురల్ గా ఉన్న తేమని తడారిపేలాగా చేసి లోపల నుంచి జిడ్డుని ఇంకా ప్రేరేపిస్తున్నట్టు కదా. సో ఇట్లాంటి బేసిక్స్ మనం తెలుసుకోవాలంటే మన స్కిన్ టైప్ ఏంటి, అట్లీస్ట్ బేసిక్ అంటే కాంబినేషన్, సెన్సిటివ్, ఇట్లా బేసిక్ అయినా తెలుసుకొని ఉండాలి. డ్రై స్కిన్ అనుకోండి, అందులో వాడే పదార్థాలు ఓవర్ ఫ్రేగ్రెన్స్ తో కూడుకొని ఉండడం కానీ, మన స్కిన్ పిహెచ్ బేస్ చేసుకొని కూడా ఫేషియల్స్ తీసుకోవాలి. లిట్మస్ పేపర్ పట్టుకొని వెళ్ళి మనమేమి ఇది ఆల్కలైనా యాసిడిక్ అని చూడము. సో జనరల్లీ అవేంటి అంటే అన్ని సేఫ్ గానే 5.5 pH వరకు ఉండేలాగా చూసుకుంటారు వాళ్ళు. మినిమం బ్యూటీషియన్స్ అనేది మినిమం చూసుకుంటారు, లేదే లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా. బేసిక్ ఉంటుంది, కాకపోతే అగ్రెసివ్నెస్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఎంతసేపు బయట నుంచి చేసేసామా అన్నది మాత్రమే పెట్టుకోకూడదు. ఇంటర్నల్ హెల్త్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఫ్రూట్ ఫేషియల్ అంటారు, ఏ ఫ్రూట్ వాడుతున్నారు, దాని ఆల్కలైనా అది అసిడికా, మన స్కిన్ కి దగ్గరలో ఉందా, మీ స్కిన్ పిహెచ్ నా స్కిన్ పిహెచ్ వేరండి. మన ఇద్దరం అదేదో బాగా పనిచేసింది మూడో వ్యక్తి, కానీ మన ఇద్దరం కూడా అదే వెళ్ళి చేసుకుంటే ఒకళ్ళకి బాగుండొచ్చు, ఒకళ్ళకి బాగాలేకపోవచ్చు, ఒకళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ర్యాష్ రావచ్చు. సో ఈ ఫేషియల్స్ విషయంలో ఇలాంటివి మనం కొంచెం పట్టించుకోవాలి. అట్లాగే పోస్ట్ కేర్ చెప్పరు, చేశారు రిజల్ట్ వస్తుంది హ్యాపీ, అంతవరకు. పోస్ట్ కేర్ చెప్పినా మనం అంతగా సీరియస్గా తీసుకోం. పోస్ట్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఒక సోప్ పెట్టినా, ఒక ఫేషియల్ చేసినా ఒక ప్రొటెక్టివ్ కోట్ అనేది వెళ్ళిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని మనం బ్యాలెన్స్ చేసే రకంగా మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కూడా అప్లికేషన్ కంపల్సరీ నెక్స్ట్ డే. ఇప్పుడు ఒక లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎంత పోస్ట్ కేర్ తీసుకోవాలో, ఒక ఫేషియల్ చేసుకున్నా అంత కేర్ తీసుకోకుండా డైరెక్ట్గా లైట్స్, వేడి, సెగ వీటికి వెళ్ళిపోయారనుకోండి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. మనకు ఈ కాస్మెటిక్ క్లినిక్స్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఏమంటుంటారంటే నేను రెగ్యులర్ ఫేషియల్స్ చేపిస్తాను, చాలా హై ఎండ్ ఫేషియల్స్ చేపిస్తాను, బట్ స్టిల్ నాకెందుకు ఫేస్ ఇలా అయిపోయింది, ఇలా డార్క్ ఎందుకు అయిపోయింది అంటుంటారు. ఎందుకు అంటే మీరు పోస్ట్ కేర్ తీసుకోలేదు, ఒకటి. రెండవది, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఫేషియల్ చేయించేస్తే సరిపోతుంది అనుకుంటారు, లోపల హెల్త్ ఇష్యూస్ని పట్టించుకోరు. లివర్ ఇష్యూస్ ఉంటే కూడా పిగ్మెంటేషన్ ఎక్కువ కనపడుతుంది, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఉంటుంది. ఏది అనేది తెలుసుకోకుండా దే డిపెండ్ ఓన్లీ ఆన్ ఫేషియల్స్. సో స్కిన్ టైప్ తెలుసుకోవాలి అని మాత్రమే కాకుండా వాట్ ఈస్ అవర్ హెల్త్ స్టేటస్ అనేది కూడా చూసుకొని మిడిమిడి జ్ఞానంతో కాకుండా మినిమం కొంచెం దాని పట్ల జ్ఞానం మన స్కిన్ పట్ల పెంచుకొని, డ్రై స్కిన్కి అయితే మనం గ్లిజరిన్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడాలి. ఇది బేసిక్ థింగ్ అనమాట. మాయిశ్చర్ని హోల్డ్ చేసేలాగా ఉండాలి, ఇలాంటివి చూసుకోవాలి. నాకు పర్సనల్ సజెషన్ అయితేనండి, బ్యూటీ ఫేషియల్స్ ఆర్ గుడ్. అవి కాస్త ప్రొఫెషనల్స్ చేతిలో అయితే
మెడికేటెడ్ ఫేషియల్స్, కొంచెం క్యాల్కులేటెడ్గా చేసే లేజర్స్, మైక్రో ఫేషియల్స్, మెడిగి ఫేషియల్స్, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈ హైడ్రా ఫేషియల్స్, ఇవి మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. వారం రోజులు కాకుండా ఒక 20 రోజుల దాకా కూడా ఆ రిజల్ట్స్ నిలిచేటట్టుగా ఉంటాయి అన్నమాట. సో బెటర్ టు ఆప్ట్ ఫర్ దోస్ ఎస్థెటిక్ అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. మ్యామ్ ఇప్పుడు మీరు అన్నారు కదా 10 to 15 days వరకు మనకు ఆ గ్లో ఉండాలి అంటే కూడా మీరు అన్నట్టు ద పోస్ట్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, పోస్ట్ కేర్ లేకుండా కష్టం. అండ్ ముఖ్యంగా ఈ మధ్య హై అండ్ ఫేషియల్స్లో పీల్స్ కూడా వాడేస్తున్నారు. జెంటిల్ పీల్ అంటే అది ఇట్లా కనపడదు, బట్ పీలింగ్ అవుతూ ఉంటుంది, కొంచెం ఫ్రెష్ లుక్ వస్తుంది. అలాంటివి వాడుతున్నారేమో చూసుకోవాలి. అలాంటివి వాడినప్పుడు పోస్ట్ కేర్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకోవాలి మనం. పీలింగ్ చేశాక ఎట్లా ఉంటుందండి, సెన్సిటివ్ స్కిన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, ప్రోన్ ఉంటుంది ఈజీగా ఏ ఇన్ఫెక్షన్ అయినా అవ్వడానికి, పిగ్మెంటేషన్ అవ్వడానికి. సో పోస్ట్ కేర్ అనేది చిన్నదా ఫేషియల్ పెద్దదా అని కాకుండా పోస్ట్ కేర్కి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మురిసిపోతాం ఫేషియల్ అవ్వగానే, గ్లో వచ్చేసింది వస్తుంది, రిలాక్సేషన్, లింఫాటిక్ డ్రైనేజ్ ఇవన్నీ కలగలిసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మంచిగా అనిపిస్తుంది, డిటాక్స్ అయ్యి కొద్దిగా మంచిగా ఉంటుంది. కానీ దాన్ని మెయింటైన్ చేసుకోకపోతే ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు ఇదే కంప్లైంట్స్ ఉంటాయి మ్యామ్, నాకు పడలేదు, ఫేషియల్ చేశారు నాకు పడలేదు, నా స్కిన్ డార్క్ అయిపోయింది. సో లైక్ మనం చూస్తుంటాం కదా వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక కంప్లైంట్ ఉంటుంది, ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే లైక్ మన మిస్టేకే. అండ్ నేను అప్పట్లో మ్యాగజైన్లో చదివానండి, యాక్టర్ శ్రీదేవి, ఆవిడ ఒక టిప్ ఇచ్చారు అట్లా, వాట్ షీ డస్ ఎట్ హోమ్ అని. మేబీ ఆవిడకి అది వర్కౌట్ అయిందో. వాళ్ళు భలే మంచి మంచి కేర్ తీసుకుంటారు, మనలాగా బేసిక్ సన్ స్క్రీన్ వరకు ఆగిపోరు కదా. మీడియాలో ఉన్నారు, కెమెరా ముందుకు రావాలంటే వాళ్ళు ఇంకా బెస్ట్ కేర్ తీసుకుంటారు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఆవిడ ఏం చెప్పింది అంటే, మరి అది అప్పట్లో మా ఏజ్ గ్రూప్ మీద, అంటే మేము కాలేజ్ టైమ్స్లో ఉన్నప్పుడు అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఈవెన్ ఐ సా మై రిలేటివ్స్ యూజింగ్. ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్లో తిన్న పండ్లని మిగిలినవన్నీ కలిపేసి మొహానికి రుద్దుకుంటాం, ఇట్స్ అ ఫ్రూట్ ఫేషియల్ అని. చెప్పడానికి బాగుంది ఫ్రూట్స్ రుద్దుకోవడము న్యాచురల్ అని, కానీ అందులో ఏ సపోటా ఉందో, ఏ సీతాఫలం ఉందో, కొన్ని పండ్లు తింటుంటేనే మూతి చుట్టూ దురద. సో ఇలాంటి టిప్స్ చెప్పేసే ముందు కొంచెం మనం విన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దోసకాయ, కీర దోసకాయ, టమాటా ఇలాంటివి గుజ్జు రుద్దేస్తా ఉంటారు ఇంట్లో వాళ్ళు కూరగాయలు కట్ చేసినప్పుడు, దొరికింది ఇలా ఇలా. అవును, సో ఇట్లాంటివి కొంచెం చూసుకోవాలి. మన స్కిన్ కి అది సెట్ అవుతుందా? యాక్టర్ శ్రీదేవికి బాగుంది, యాక్టర్ జాహ్నవికి బాగుంది, మనకు బాగుంటుందా? మన పోస్ట్ కేర్ అంత బాగా తీసుకుంటున్నామా? నిజంగా వాళ్ళు ఆ ఫ్రూట్సే పేస్టే వాడుతున్నారా? ఇవన్నీ కొంచెం కామన్ సెన్స్ ఆలోచించి మనం ఫాలో అవ్వాలి. సో మ్యాగజైన్స్ లో టిప్స్ చాలా ఇస్తుంటారు ఇట్లాంటివి, మంచిగా అనిపిస్తుంది. అవి హైలైట్ చేసి మ్యాగజైన్స్ లో కలర్ఫుల్ గా, చిన్నప్పుడు ఆంధ్రజ్యోతి, స్వాతి ఇలాంటివి వచ్చేవండి. ఫాలో ఆల్ దోస్ అందాల చిట్కాలు. అందులో బేసిక్ మీగడ రుద్దుకోవడం, నెయ్యి వరకు ఓకే, బట్ వెన్ యూఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ సచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బీ వెరీ కేర్ఫుల్. కొన్ని పడవు కదా. పాయింట్ కదా మ్యామ్, అంటే మంచి ఉన్నదని మన హ్యాండ్స్ తోటి మనమే ఇంకొంచెం చేసుకోవడం. జిడ్డు చర్మానికి ఓవర్ మాయిశ్చరైజింగ్, ఓవర్ హైడ్రేటింగ్ పెడితే పోర్స్ క్లాగ్ అయిపోయి యాక్నే ప్రోన్ అయిపోతుంది కదా స్కిన్. యాక్నే ప్రోన్ స్కిన్ కి కొంతమంది ఇప్పుడు యాక్నేతో వెళ్తే డర్మటాలజిస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ లేదా వాళ్ళు ఏవో సజెస్ట్ చేస్తారండి. జిడ్డు వల్ల చిన్న పొక్కు వచ్చినా కూడా చాలా మంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు యాంటీ బ్యాక్టీరియల్స్ వాడేస్తుంటారు. అది ఎక్కడ వాడాలి, యాంటీ ఫంగల్ ఎక్కడ వాడాలి, యాంటీ బ్యాక్టీరియల్ ఎక్కడ వాడాలి, మన పోటోళ్ళకి జ్ఞానం ఉండదు అది. సో బెటర్ టు కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్ ఫర్ దోస్ థింగ్స్. అండ్ రిగార్డింగ్ ఫేషియల్స్ లాంటివి మనం టాపిక్ అది కనుక, కొంచెం కాస్మెటిక్ గ్రేడ్ ఫేషియల్స్, మెడి ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్ లాంటివి అయితే బాగుంటుంది. నెక్స్ట్ మీరు అన్నట్టు దట్ పోస్ట్ కేర్ కూడా వెరీ ఇంపార్టెంట్ చెప్తారు కదా, పోస్ట్ కేర్ ఆబ్వియస్లీ చెప్తారు. సో అది మెయింటైన్ చేస్తేనే మనకి ఇప్పుడు ఫేషియల్స్ కానీ ఏదైనా కానీ వర్కౌట్ అవుతుంది మన స్కిన్ మీద. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.